హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందంటే వివాదం అవ్వాల్సిందే. నెటిజన్ల చేతిలో దారుణంగా ట్రోల్ కావాల్సిందే. రీసెంట్ గా సమంత పెట్టిన ఓ పోస్ట్ విషయంలో ఇలాంటి దుమారమే రేగింది. సముద్రాలు నీళ్లు తాగలేవు, తనకి కాసిన పండ్లను చెట్లు తినలేవు, సూర్యుడు తన కాంతిని చూడలేడు, పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు. ప్రకృతి కోసం జీవించండి. మనమందరం కూడా ఒకరికి ఒకరు సాయం చేసుకోవడానికే భూమి మీద పుట్టాం. నీ కోసం జీవిస్తే ఆనందంగా ఉంటావు, అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు అనే అర్థం వచ్చేలా పోస్ట్ చేసింది. అసలే పహల్గాం ఘటనతో ఆవేశంతో ఉన్నారు దేశ ప్రజలు. ఇలాంటి సమయంలో ఏదైనా కామెంట్ చేసేటప్పుడు ఒకటికి 4 సార్లు ఆలోచించాలి. అది మర్చిపోయి మంచితనం, మానవత్వం అంటే ఒళ్ళు మండిపోతుంది చూసేవాళ్లకు. పైగా సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకోవడం పాక్ మీద ప్రభావం చూపుతుందనే వార్తలు వస్తున్న సమయంలో సముద్రం, నీళ్లు అంటూ అర్థం వచ్చేలా సమంత కామెంట్స్ చేయడం నెటిజన్స్ కు చిర్రెత్తేలా చేసింది. నీ మీద ఏదో కాస్త జాలి ఉండేది, అంత మంచితనమే ఉంటే పాకిస్తాన్కే పో, ఇక్కడెందుకు అంటూ సమంత మీద ఇష్టం వచ్చినట్లు తిట్ల దండకం అందుకున్నారు. ఆమె ఫ్యాన్స్ మాత్రం పోప్ ఫ్రాన్సిస్ కోట్స్ ని సమంత షేర్ చేసింది. అందులో తప్పేముంది అని ప్రశ్నిస్తున్నారు. నచ్చేవారికి సమంత పోస్ట్ లో తప్పు కనిపించట్లేదేమో కానీ టైమింగ్ మాత్రం టోటల్ గా రాంగ్. అందుకే సమంత నెటిజన్స్ కు టార్గెట్ గా మారింది. ఈ వివాదం తర్వాత సమంత ఆ పోస్ట్ డిలీట్ చేసింది.